గత 2 ఏళ్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటినన్నిటిని కూడా దిగ్విజయంగా మనం అందరం సమర్థతతోటి ముందుకు వెళ్తున్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు రాష్ట్రం ఉన్న పరిస్థితుల నుంచి ముందుకు తీసుకురావాలి, డెవలప్మెంట్‌లోకి మన రాష్ట్రం వెళ్ళాలి అని ఒక ఏకైక దృఢ సంకల్పంతో ఈ రోజున సంక్షేమం, అభివృద్ధి కూడా డబుల్ ఇంజన్ స్పీడ్‌తో తీసుకువెళ్ళటానికి వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అదందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే ఎంత ఆర్థికంగా వెనకబడినప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఎన్నో రకాలమైన ఉద్యోగ అవకాశాలు అవనివ్వండి, లేదంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అవనివ్వండి, పోర్ట్స్ అవనివ్వండి, సోషల్ అండ్ అలాగే టూరిజం సెక్టార్స్ లో రకరకాల డెవలప్మెంట్ తీసుకొస్తూ, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూ మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అటువంటి మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉందండి. ఈ రోజున ఎన్నో పథకాలు, అన్నదాత సుఖీభావ అవనివ్వనండి, తల్లికి వందనం అవనివ్వండి, మత్స్యకారుల భరోసా అవనివ్వండి, ఇటువంటి పథకాలు, స్త్రీ శక్తి అవనివ్వండి, ఆటో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అవనివ్వండి, దీపం పథకం అవనివ్వండి, మనం ఇచ్చిన పథకాల కంటే కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా డెవలప్మెంట్ అనేది స్పీడ్ గా ఆంధ్రప్రదేశ్ టాప్ 1 లో పొజిషన్ పెట్టాలి అనే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనమందరం కూడా ఆ ఆ డెవలప్మెంట్ ని గవర్నమెంట్ తీసుకెళ్లే దిశగా మనందరం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అండ్ అందులో ముఖ్యంగా ఈవేళ సీఎంఆర్ఎఫ్ చెక్స్ అయితే మేము రాజోల్ నియోజకవర్గంలో మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. మనం జనవరి నుంచి చూసుకున్నట్లయితే 32,33,000 ఇప్పటి వరకు ఇచ్చాము. కేవలం ఈ ఈ రోజు అయితే గనక 24,23,000 అంటే జనవరి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 56,55,000 మనం ఇక్కడ జనాలకి అత్యవసరమైన మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఇంటికి పెద్దన్నగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమున్నాం, మీకు ఎటువంటి ఆపన్న హస్తంగా మేము ఎప్పుడు కూడా ఉంటామనే తోడ్పాటు ఈ రోజు మేము చెక్కులు ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న లబ్ధిదారులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అంటే నాకు ఒక భరోసా ఉంది ప్రభుత్వం నుంచి, మేము ఎటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా లేవనెత్తే మా ఇంటికి పెద్ద కొడుకు ఉన్నాడు, లేదంటే మా అన్న ఉన్నాడు, మా వృద్ధులైతే మా తమ్ముడు ఉన్నాడు అనే విధంగా వాళ్ళ చూపించిన ఆనందాన్ని, వాత్సల్యానికి కూడా నేను దేవుడిచ్చిన ఈవేళ ఒక మహా సుకృతంగా, నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సేవ చేయాలనే ఆలోచన మా అందరిలో ఉంది. ప్రభుత్వ పరంగా ఈ రోజు మేము ఈ చెక్స్ ఇష్యూ చేయడం అనేది మా అందరికీ కూడా చాలా చాలా చక్కటి సదావకాశంగా మేము అందరం కూడా పరిగణలోకి తీసుకుంటూ, ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నాకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ రంగారావు గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఈవేళ విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి వాసశెట్టి సుభాష్ గారికి, మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గుత్తుల సాయి గారికి, పల్లంరాజుకి, మరి ముఖ్యంగా నేను ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసుకుని సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇష్యూ చేస్తానన్నప్పుడు ఆయన తోడ్పాటు, కోఆపరేషన్, ఆదరణ, సహాయ సహకారం అందించినటువంటి మా రాజోల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవర ప్రసాద్, ఆయన చేసిన కోఆపరేషన్ కి నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇప్పటికీ మేము రుణపడి ఉంటాము అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ